దేవుని నామానికి వందనాలు. యేసుక్రీస్తు ప్రభు నామమున మనం ఆయన్ని గురించి ఎరిగి ఈ అంతం లేని ఈ విశ్వాన్ని చేసిన ఆయన కర్త కర్మకు కారకుడైన ఆయనను తెలుసుకోవడానికి, ఆయన మనకు రివీల్ చేసిన జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి ఈ సమయాన్ని మనం కేటాయించబోతున్నాం. అందుకు దేవునికి అంటే మనం అందుకు కావాల్సిన శక్తిని, వనరులను, సమస్తాన్ని మనకి ఇచ్చిన దేవునికి మనం ధన్యవాదాలు చెల్లించుకుని మనము మొదలు పెడదాం. థ్యాంక్ యూ గాడ్, హెవెన్లీ ఫాదర్, ఫర్ దిస్ బ్యూటిఫుల్ డే, for which we are alive, for which we are so joyful and rejoiceful. This is the day that God has made. We will rejoice and be glad in it. అని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఈ దినమును, శ్రేష్టమైన దినాన్ని, మీ వలన కలిగిన ఈ ధనాన్ని మేము ఆనందిస్తూ, అనేకమైన కార్యాలు ఉన్నప్పటికీ మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు వాక్యాన్ని లోతుగా ధ్యానించటకు, నేను ఎరిగి మరింత జ్ఞానాన్ని పొందుకుని ఆనందించటకు సహాయం చేయమని, ఈ లోకాన్ని, నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకుటకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మహాప్రభు. ఆమేన్. Now the time is 7:25 p.m. December 9th, Thursday. Last 3 days నుంచి నేను ఇక్కడ లేను, వైజాగ్ వెళ్ళాను. So I couldn't make this. Here I go. This is the Bible. Okay, I'm gonna open which was last time మనం చదువుకున్నది ఏంటంటే లాస్ట్ టైం మనం బైబిల్ డాక్ట్రిన్ సర్వేని స్టడీ చేస్తున్నాం. సో church history. Today, church history. సో సంఘ చరిత్ర పుస్తకములు, బైబిల్ డాక్టర్ కాదు, సంఘ చరిత్ర, పేజ్ book number 9. We are going to read. Yeah, English one, Telugu one, 2 versions I have. We're going to read through all of it. This is my Bible, by the way. Yeah, it's still working. సో లాస్ట్ టైం మనం ఏం చదువుకున్నామో ఒకసారి చూస్తున్నాను. లాస్ట్ టైం మనం చదువుకున్నది చర్చ్ హిస్టరీలో పేజ్ నెంబర్ 22. సో పేజ్ నెంబర్ 22లో ఏం జరుగుతుందంటే, పేజ్ నెంబర్ 12 వరకు కోర్స్ అవుట్లైన్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 18 వరకు అవుట్లైన్స్ యొక్క ఓవర్వ్యూ, ఇంట్రొడక్షన్ ఉంది. ఇంట్రొడక్షన్ అండ్ అప్రోచ్ ఆఫ్ దిస్ కోర్స్ అండ్ పర్పస్ ఆఫ్ దిస్ కోర్స్ ఉంది. అండ్ పేజ్ నెంబర్ 16 నుంచి 27 వరకు రివ్యూ ఆఫ్ బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యముల గ్రంథం యొక్క పరిచయం. అంటే
పరిచయం అనాలా ఏమనాలి దీనిలో చూస్తాను తెలుగులో ఆ పదాన్ని యొక్క అపోస్తల కార్యంని తిరిగి చదవడం రివ్యూ అంటే. సో పేజ్ నెంబర్ 22లో అది ప్రారంభమైంది. పేజ్ నెంబర్ 22లో మనము పేజ్ నెంబర్ 19లో చదువుకున్నాం. బుక్ ఆఫ్ యాక్ట్స్కి 28 అధ్యాయాలు ఉంటాయి. 3 భాగాలుగా విభజిస్తాం. మొదటి భాగం వచ్చేసి పెంటెకోస్ట్, మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. రెండవది వచ్చేసి పేతురు, 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు. 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు పౌలుకు సంబంధించిన విషయాలు. అలా 3 భాగాలుగా ఈ అపోస్తల కార్యాలను మనం చూస్తాం. యేసు ప్రభువు ఆరోహణ అయిన తర్వాత ఏ సంగతులు సంభవించాయో వాటిని ఆధారించి ఆ సంఘటనలతో ప్రారంభమై పౌలు రోమా ప్రయాణంతో ముగుస్తుంది ఈ అపోస్తల కార్యం అని మనం తెలుసుకున్నాం. దాని తర్వాత 20వ అధ్యాయంలో అపోస్తల కార్యం సంబంధాలు, పాత నిబంధనకి ఏ సంబంధాలు, ఏ విషయాల మీద సంబంధాలు ఉంటాయో ఆ విషయాలు మనం చదువుకున్నాం. అపోస్తల కార్యములు అనేకమైన ముఖ్యమైన వాటికి ఆధారముగా ఈ పుస్తకపు వారధిగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన సంగతులకు సంబంధాలు, లింక్స్ ఈ పుస్తకంలో ఉంటాయి, మనం చూడవచ్చు. అంటే అవి సువార్తల్లో లేని విషయాలు దీనిలోనే ఉంటాయి. దాని తర్వాత ముఖ్యమైన అధ్యాయాలు మన పేజ్ నెంబర్ 20లో మనం చూసాం. మొదటి అధ్యాయం నుంచి 28 అధ్యాయం వరకు ఏ అధ్యాయాల్లో ఏ అధ్యాయాలు ముఖ్యమైనవి. అలా ఉదాహరణకు మీరు నాకు సాక్షులయ్యుందురు అని అపోస్తల కార్యం మొదట ఆరంభమయ్యి పౌలు 28వ అధ్యాయంలో రోమా ప్రయాణంలో ముగుస్తుందని చెప్పిన విధంగానే ముఖ్యమైన అధ్యాయాలు ఆ 2 ఉన్నాయి. ఆ 2 మధ్యలో చాలా ఉన్నాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సెకండ్ కమింగ్, రెండవది పెంతెకోస్తు దినము, పరిశుద్ధాత్మ దిగి వచ్చడం 2వ అధ్యాయం. మొదటి అధ్యాయం మీరు నాకు సాక్షులయ్యుందురు. 2వ అధ్యాయం ముఖ్యమైన అధ్యాయం, అపోస్తల కార్యంలో ముఖ్యమైన అధ్యాయాలని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాం. మొదటిది మీరు నాకు సాక్షులయ్యుందురు. 2వ అధ్యాయం పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దిగి వచ్చటం. 4వ అధ్యాయం శ్రమలలో సువార్త చెప్పటం. 5వ అధ్యాయం సంఘమును పవిత్రపరచటం. 6వ అధ్యాయం సంఘపు పెద్దలను ఎన్నుకొనడం. 7వ అధ్యాయం స్టెఫనును రాళ్లతో కొట్టి చంపడం. 8వ అధ్యాయం సంఘమును విస్తరించుట. ఇథియోపియా నపుంసకుడు మార్పు చెందుట. 9వ అధ్యాయం పౌలు మార్పు చెందుట. 10వ అధ్యాయం పేతురు దర్శనం, అన్యులకు రక్షణ. 11వ అధ్యాయం అంతియొకయు సంఘము మార్చబడుట. 12వ అధ్యాయం యాకోబు మరణమగుట. 13వ అధ్యాయం పౌలు బర్నబా వేరుబడుట, మొదటి సువార్త ప్రయాణం గలతీయ. 15వ అధ్యాయం యెరూషలేములో సభ. 16వ అధ్యాయం 2వ సువార్త ప్రయాణము ఫిలిప్పు థెస్సలోనిక. 17వ అధ్యాయం ఏథెన్సులో పౌలు. 18వ అధ్యాయం కొరింథీలో పౌలు. 3వ సువార్త ప్రయాణం ఎఫెసీ పట్టణం. 20వ అధ్యాయం ఎఫెసీ సంఘం పెద్దలకు వీడ్కోలు ప్రసంగము. 21వ అధ్యాయం యెరూషలేములో పౌలును బంధించటం. 26వ అధ్యాయం పౌలు యొక్క వాదన మరియు కైసరు అగ్రిప ఎదుట అనుమతి కోరుట. 27వ అధ్యాయం రోమా ప్రాంతమునకు వెళ్ళినప్పుడు పడవలో ప్రమాదం. 28వ అధ్యాయం రోమాలో పౌలు. ఇవి ముఖ్యమైనవిగా మనం లాస్ట్ టైం ఆఖరిసారి ధ్యానించినప్పుడు చదువుకున్నాం. దాని తర్వాత ఏం తెలుసుకున్నాం అంటే అపోస్తల కార్యము 7 పరిచర్యల ద్వారా చూడవచ్చు. అపోస్తల కార్యం 7 పరిచర్యలు ఏంటి? యెరూషలేములో సాక్ష్యం ఇవ్వడం, యూదయ మరియు సమరయలో సాక్ష్యం ఇవ్వడం, లోకమంతటను సాక్ష్యం ఇవ్వడం. ఈ జరుగుతున్నప్పుడు సంఘం ఎదిగింది. ఈ 3 దిశల్లో 7
సార్లు వాక్యంలో లిఖించబడింది ఎలా ఎదిగారు అనేది. ఆ విషయాలు ఉన్నాయి దీంట్లో. అండ్ అవి 21వ పేజీలో ఉన్నాయి. మనం వచ్చేసి 22వ పేజీలో 22వ పేజీలో ఏముందంటే, అంటే ఇంట్రడక్షన్ అనమాట. ముఖ్యమైన బోధనలు ఏమేమి ఉన్నాయి, చాలా ముఖ్యమైన బోధనలు ఉంటాయి. అవి దాదాపుగా ఒక 50 వరకు బోధనలు ఉంటాయి. సో ఆ బోధనల్ని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ఏంటంటే, ద చర్చ్ వాజ్ బర్త్ అట్ పెంతెకోస్ట్. సంఘము పెంతెకోస్తు దినమున జన్మించింది. blossomed as a result of persecution and was శ్రమల ద్వారా అభివృద్ధి చెందింది. and was built up by the power of the Holy Spirit and proclamation of the word through the apostles. మరియు పరిశుద్ధాత్మ శక్తి చేత కట్టబడినది. అపోస్తుల వాక్య ప్రకటన ద్వారా ఇతర ప్రాంతములలో సంఘములు కట్టబడ్డాయి. పెంతెకోస్తు దినమున జన్మించింది, శ్రమలలో అభివృద్ధి చెందింది, పరిశుద్ధాత్మ శక్తి చేత కట్టబడింది. అది ఇది అపోస్తుల కార్యం యొక్క సమ్మరీగా మనం తీసుకోవచ్చు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఈ యొక్క పని కొనసాగుతూనే ఉండాలి. ఇందులో మనమందరం పాల్గొనాలి. క్రీస్తు వచ్చు పర్యంతరము మనము ఈ యొక్క పనిలో నిమగ్నమై ఉండాలి. యేసు ప్రభు వచ్చేదాకా మనం ఈ యొక్క పనిలో నిమగ్నమై ఉండాలి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? నిమగ్నమై ఉండాలని చెప్తున్నారు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములనంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై యుందరని వారితో చెప్పాను. దే ఆర్ ద విట్నెసెస్. యేసు ప్రభువుకి సాక్షులై ఉన్నారు వాళ్ళు. ఆ సంఘం యేసు ప్రభువు తిరిగి వచ్చే వరకు మనం కూడా సాక్షులై ఉండాలి. ఇంతకీ మనం యేసు ప్రభువుకి ఎలా సాక్షులై ఉంటాం? మనం యేసు ప్రభువు విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిబడ్డాం కాబట్టి మనం సాక్షులు అవుతున్నాం. మనం ఇంకా పాపం చేస్తున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? మనం దేవుణ్ణి నమ్మలేదని అర్థం. ఎవరైతే అంటే ఈ ఆత్మానుసారంగా నడుచుకోరో, ఆత్మచేత శరీర క్రియలను చంపి ఆత్మానుసారంగా ఎవరైతే నడుచుకోరో వాళ్ళ జీవితాల్లో అసత్యం నిండిపోయి విశ్వాసం ఉండదు. వాళ్ళు కనిపించేదే సత్యంగా. ఒకడికి సరైనగా ఒకడి దృష్టికి సరైనదిగా కనబడు మార్గము కలదు, కానీ దాని అంతము మరణమే అన్నట్లుగా విశ్వాసం అవిశ్వాసికి ఆ తేడా మనం చూడొచ్చు. విశ్వాసి దేవునియందు నమ్మిక ఉంచుకుంటాడు. అవిశ్వాసి తన మీదే నమ్మిక ఉంచుకుని ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని ఎక్కువ ప్రేమిస్తాడు. ఈ గతించిపోయే వాటిని ఎందే ఎక్కువ ఆనందిస్తాడు. కానీ విశ్వాసం కలిగిన వ్యక్తి ఈ లోకము శాశ్వతమైనది కాదు, మనము ఆనందించినట్టు ఉండాలి అని మన వాక్యంలో పౌలు గారు రాసినట్టుగా మనం చూడొచ్చు. ఆ విధంగా మనము మన జీవితాన్ని మార్చిన దేవుని మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆ జీవితాన్ని మార్చిన యేసయ్యేది కనుక ఆ సాక్ష్యాన్ని మనం చూపించాలి ఈ లోకానికి.
మనం ఎలా అయితే ఈ లోకంలో అనేక మంది ఈ వాక్యాన్ని, ఈ దేవుడు యేసుప్రభు వారి మాట్లాడిన మాటలను ఇప్పటిదాకా పరిశుద్ధాత్మ మనకి చేరదీసుకుంటూ వచ్చిందో, అదే మాటలను మన జీవితాల్లో అన్వయించుకుని అంతే గొప్పగా మనం దాన్ని ప్రదర్శించాలి. అది సాక్ష్య జీవితం. ఆ వాక్యం మనకి ఎలా పనిచేసిందో మనం దాన్ని ప్రదర్శిస్తూ ఈ లోకానికి వెలుగులాగా ఆ వెలుగుని పంచుకుంటా పోవాలి. ఈ లోకంలో ఉన్న రోగాలని మనం, ఈ లోకంకు పట్టిన దురాశ, పాపం అనే ఈ రోగానికి ముందుని మన నుండి మనం పొందిన ముందుని ఈ లోకానికి మనం అందించాలి. అది మన పని. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుతాం. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందరూ బూదిగంతుల వరకును నాకు సాక్షులైందరు. పరిశుద్ధాత్మే మనల్ని నడిపించింది. పరిశుద్ధాత్మ వల్లనే ఇది సాధ్యం. మనం మార్పు చెందాము అని మనం ఎన్ని చేసినప్పటికీ మనకు ఒక రోజున బయటపడతాయి. మనం నటించే వాళ్ళం అయితే. హృదయపూర్వకంగా మార్పు చెందిన వాడు ఏ భయం లేకుండా ధైర్యంగా, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ వలన వచ్చిన నీతి ఆ ధైర్యాన్ని మనకు కలిగిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ ఆనందంతో, ఇంద్రియ నిగ్రహంతో, శక్తి, ప్రేమతో మనం ఈ లోకాన్ని జయిస్తూ ఆ విశ్వాసాన్ని మనం కొనసాగిస్తూ అనేక మందిని ఆ విశ్వాసపు ఇరుకు మార్గంలో మనల్ని ఆహ్వానిస్తూ ఆనందంగా ఇరుకులో విశాలత కలుగజేసే యేసు ప్రభు మీదే మనం విశ్వాసం ఉంచిన మనలను ఆనందంగా మనం ముందడుగు వేస్తాం. అది నిరీక్షణ, మనకున్న నిరీక్షణ ఈ వాక్యమే. అది పరిశుద్ధాత్మ మనకి పరిశుద్ధాత్మ మనలో ఆరంభించిన దాన్ని బట్టి మనకి ఇది మనం ఇలా చేయగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ మనలో అది ఆరంభించిన ఎడల మనకి ఇంకా తెలీదు. మనకి అసలు మన కాన్ఫిడెన్సే ఉండదు మన మీద. మనం రక్షణ పొందామా అని సందేహంలోనే ఉంటాం. అది పరిశుద్ధాత్మ మనకి ఒక ఖచ్చితత్వం మనకి ఇస్తుంది. ఈ వాక్యాన్ని చదివి, ప్రభువా నీవే నిజ రక్షకుడు అని నేను అంగీకరించున్నాను, నోటితో ఒప్పుకుంటున్నాను, హృదయంతో అంగీకరించి నోటితో ఒప్పుకున్నాను, నలుగురిలో అదే సాక్ష్య జీవితం. నీవు ఆయన రక్తంలో కడుగబడ్డవాడిగా, ఆయన మరణించినట్లుగానే నీ పాప జీవితం మరణించి ఆయన తిరిగి లేచినట్టు ఆయనతో పాటు మనం తిరిగి లేచి ఈ లోకాల్లో ఆయన పరిశుద్ధిని మనం పొందిన వారుగా ఈ లోకాన్ని మనం అద్భుతంగా సాక్ష్యంగా జీవించడానికి మనకు వీలు కలిగించిన యేసయ్యని మాటని అంగీకరించి జీవించటం అది క్రియ. మనకేమి నాలుకతోనూ మాటతోనూ కాక క్రియతోనూ ప్రేమింతుము అని వాక్యంలో చెప్పినట్టుగా, యేసుప్రభు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి చేత మనము ఈ పనులన్నీ కొనసాగిస్తాం. పరిశుద్ధాత్మ లేని వల్ల మనం నలుగురు ఏది చెప్పారో అది నమ్ముతాం, లేదంటే మనకు నచ్చింది నమ్ముతాం. లేదంటే దుష్టుడు మనల్ని పోరాటంలోకి తీసుకెళ్తాడు, ఓడిచ్చేస్తాడు. అప్పుడు ఈ లోకానికి ఏది మంచితో వచ్చేస్తాం. ఈ లోకం మనకు ఎదురుగా ఉన్నప్పుడు మనకు కొంచెం బలం ఉన్నా, కొంచెం శక్తి ఉన్నా ఈ లోకాన్ని ఎదిరిస్తాం. మనకు కావాల్సింది సాధించుకుంటాం. ఈ లోకాన్ని లెక్క చేయం. అదే క్రైస్తవులుగా మనము యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారిగా ఒక వ్యక్తిని, సాటి వ్యక్తిని యొక్క దుష్టత్వాన్ని అసహించుకుంటూ ఆ వ్యక్తిని మనం ప్రేమించి, సహించి, ఓర్చుకుని వాళ్ళు చేసే దుష్టత్వానికి బదులుగా మనం ప్రేమించి, వాళ్ళ కీడుకు ప్రతిగా కీడు చేయక వాళ్ళని క్షమించి, వాళ్ళని ప్రేమించి, వాళ్ళని ఓర్చుకుని, వాళ్ళని మనం క్షమాపణ పొంది అని యేసుప్రభు చేత ఓర్పు పొందిన మనము ఇతరులని సహించి, యేసుప్రభు మనల్ని ఎలా సహించాడో మనం ఇతరులను అలాగే సహించి, మన సాటి క్రైస్తవులు మనల్ని ఎలా సహించారో మనం కూడా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని సహించి సాక్షిగా జీవించటం. సో అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం అది.
సో ముఖ్య బోధలు అది మనం పెంతుకోస్తు దినాన ఆరంభమైన సంఘము మరియు శ్రమలలో అభివృద్ధి చెందిన సంఘము, పరిశుద్ధాత్మ చేత కట్టబడిన సంఘము, యేసు ప్రభువు తిరిగి వస్తానని చెప్పిన వరకు పరిశుద్ధాత్మ శక్తితో నడిపింపబడే సంఘము, ఆయనకు సాక్షిగా నడవలసిన సంఘము, ఈ యొక్క ఆరంభాన్ని మనం కొనసాగిస్తూనే ఉండాలి. అది ఇంట్రడక్షన్, సమ్మరీ. రెండవ ముఖ్య బోధనలు దాదాపుగా 50 వరకు ముఖ్య బోధలు, 1 2 3 సైడ్స్ ఆఫ్ పేజెస్ వరకు ఉన్నాయి. సో మొదటిది, క్రీస్తు పునరుద్ధానమైన 40 రోజులకు కనబడ్డాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 రోజులకు కనబడ్డాడంట. ప్రపంచమంతటిలో పరిశుద్ధాత్మ శక్తి చేత విశ్వాసులు క్రీస్తు సాక్షులుగా ఉండాలి. క్రీస్తు సాక్షులుగా ఉండాలి విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ శక్తి చేత. అంటే believers are to witness to Christ in the power of Holy Spirit to the whole world. క్రీస్తుకు సాక్షులుగా, ఆయన తిరిగి లేచాడు, ఆయన మనల్ని తిరిగి లేపాడు పాప జీవితం నుంచి. మనం క్షమాపణ పొంది, మనము స్వార్థంతోనూ అజ్ఞానంతోనూ దుష్టుడు సులువైన మార్గాలతో మనం అనేక మందిని మనకంటే తక్కువగా చూచిన ఈ జీవితాన్ని మార్చి సత్యంలోకి మనం నడిపించిన, అజ్ఞానంలో నుంచి సత్యంలోకి నడిపించిన క్రీస్తుకి మనం సాక్షిగా ఉండాలి. ఆ సాక్ష్యం ఏదంటే మన జీవితమే. ఆ జీవితం అనేక మందిని వెలిగిస్తుంది. అదే మన జీవితం కనుక వేషధారణతో నిండిందనుకోండి, ఒకనొక సోరు ప్రళయం వస్తుంది. పునాది లేని కట్టడం ఎలా అయితే కూలిపోద్దో అలాగే ప్రళయంలో మనం కొట్టుకుపోతాం ఆడంబరమైన జీవితంతో. మనం యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ పునాదులు మన మీద వారిచ్చిన శక్తి చేత మన పునాదులు బలంగా ఉన్నాయనుకోండి, మనం వేషధారణగా జీవించకుండా హృదయపూర్వకంగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ, ఆయనలోనే మనం ఆనందంగా గడుపుతూ ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత, ఆత్మచేత శరీర క్రియల్ని చంపుతాం. అది మూడవది, జీసస్ విల్ రిటర్న్ ఇన్ ద సేమ్ వే హీ అసెండెడ్. క్రీస్తు ఆరోహమైన రీతిగానే తిరిగి వస్తాడు. అది ఇంకో బోధ. నాలుగో బోధ, శక్తి పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ ద్వారానే రక్షణ కలుగును. సాల్వేషన్ కమ్స్ ఓన్లీ త్రూ ద పవర్ఫుల్ వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్. రక్షణ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారానే వస్తుంది అని ఈ పుస్తకం బోధిస్తుంది. అండ్ Christ was crucified by men according to the sovereign plan of God. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము మానవుల చేత క్రీస్తు సిలువ వేయబడ్డాడు. అంటే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల ప్రవచనాలను ఆధారంగానే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడే కానీ యేసు ప్రభు దోషి కాబట్టి సిలువ వేయబడలేదు. పరిశుద్ధాత్మ శక్తి చేత సువార్త చెప్పటం వలన ఫలితములను చూడగలము. Preaching the word in the power of the Spirit produces results. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ చేత నిందబడి మేడగదిలో 120 మంది పురుషులు కిందకి దిగి వాళ్ళ నాయకత్వం వహిస్తున్న పేతురు, కేఫా అనబడిన పేతురు ప్రసంగం, పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రసంగాన్ని ఆరంభించగా 3000 మంది రక్షణ పొందారు అని మనం ఉదాహరణగా మనం తీసుకుని ఈ బోధనను మనం అంగీకరించవచ్చు. పరిశుద్ధాత్మ శక్తి చేత సువార్త చెప్పడం వలన
ఫలితములు చూడగలము. 3,000 మంది రక్షణ పొందారు. యా, అది మనం ఈ పుస్తకంలో బోధ. All members of the church should be involved in fellowship, teaching, praying, praise, worship, and evangelism. Acts chapter 2, verses 41 through 47. Acts chapter 2, verses 41 to 47. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె వేచుటి యందును, ప్రార్థన చేయుట యందును ఏడ తెగక యుండిరి. అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె వేచుటి యందును, ప్రార్థన చేయుట యందును ఏడ తెగక యుండిరి. ఫెలోషిప్ అపోస్తలుల బోధ, టీచింగ్ బోధ, మనం కలవాలి, అదే సహవాసం అంటే. బోధించాలి, కలిసినప్పుడు ఏం చేయాలి? బోధించుకోవాలి. తర్వాత ప్రేయింగ్, సహవాసం, ప్రార్థన అండ్ ప్రైజ్. రొట్టె వేల్చడం అంటే ప్రైజింగ్ కింద వస్తుంది. వర్షిప్ రొట్టె వేల్చడంలోనే ఉంటుంది. ఎవెంజలిజం, సహవాసం అపోస్తలుల బోధలో వస్తుంది. సో ఈ 4 ఈ 6 విషయాలు మనం చేయొచ్చు. అప్పుడు ప్రతివానికి భయం కలిగిన మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఏకముగా కూడి తమకు కలిగినంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. వావ్, యూనివర్సల్, like they become one. They're sharing like never been before, maybe. ఇది యుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వాని అక్కర కొలది పంచిపెట్టారు. మరియు వారేక మనస్కులై ప్రతి దినమును దేవాలయంలో తప్పక కూడుకొని ఇంటింటా రొట్టె వేచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిరి. తప్పక కూడుకొంచుచు ఇంటింటా రొట్టె వేచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. Not just Christians, outside the Christians also, it seems, I think. సో ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిలో చేర్చుకొని చుండిరి. బ్యూటిఫుల్. సో సంఘ సభ్యులు ఈ క్రింది వాటిలో పాల్గొనాలి. ఫెలోషిప్, సహవాసంలో, బోధించట్లో, ప్రార్థన చేయటంలో, స్తుతించటంలో, ఆరాధన చేయటంలో, సువార్త చేయటంలో పాల్గొనాలి. సహజంగా టిపికల్ సంఘస్థులందరూ చేసేది ప్రార్థన, ఆరాధన, నాకు తెలిసి ఈ 2 చేస్తారు. సహవాసం తెలియదు, బోధించటం ఎవరో కొంతమంది, స్తుతించటం చేస్తారు, ఆరాధించటం కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయొచ్చు, సువార్త చేయకపోవచ్చు. 2 చేస్తున్నారు వీళ్ళు సహజంగా. ఎక్కువ సంఘాల్లో నామకార్థంగానే ఉండేవాళ్ళు లెక్కలోకి వస్తారు వాళ్ళిద్దరు. ఈ 6 చేసిన వాళ్ళు ఆదిమ సంఘం ఆరంభంలో పరిశుద్ధాత్మ ఎలా పనిచేసిందో అలాగే ఎప్పటిదాకా ఆ పనిని కొనసాగించిన వారిగా మనం ఉంటాం. మరియు 8వ బోధ ఏంటంటే నశించుచున్న వారికి సువార్త చెప్పడం మరియు విశ్వాసులను ప్రోత్సహించడం సంఘం యొక్క పని అయి ఉన్నది. Evangelism of the lost and edifying of believers is the work of the church. Evangelizing the lost and edifying the believers is the work of the church. సంఘం పని విశ్వాసులను బలపరచటం, దానికంటే ముఖ్యంగా నశించుచున్న వారిని రక్షించటం. ఈరోజున విశ్వాసం బలపరచడం మీదే చాలా ప్రయాసపడుతున్నారు సంఘాలు, కానీ నశించిన వారిని రక్షించడంలో ప్రత్యేకంగా తీసుకోకపోవచ్చు. సో పరిశుద్ధాత్మ శక్తి బలహీనం అవుతుంది అని మనకు కనబడుతుంది.
దాని తర్వాత యేసును మాత్రమే మనము మానవులకు ఇవ్వగలము. జీసస్ ఈస్ ద ఓన్లీ థింగ్ we have to offer to men. ఈ లోకంలో మనకు ఎన్నున్నా అవన్నీ పోయాయి, కానీ యేసు ప్రభు మాత్రమే నిత్యత్వం ఉన్నవాడు, ఆదియు అంతమై ఉన్నవాడు, సర్వాధికారి. ఆయన యొద్ద వాక్యం ఉన్నవాడు. ఆయన వాక్యంతోనే సమస్తము చేసిన ఆ వాక్యం, ఆ శబ్దం ఈ భూమి మీద శరీరధారి అయి వచ్చిన ఆ వాక్యాన్ని మనం ఇతరులకు ఇవ్వగలం. కానీ ఈ లోకంలో మేము ఏది ఇచ్చినా అది తిరిగి వాళ్ళు మనకి ఇవ్వగలరు. వాళ్ళు తిరిగి మనకి ఇవ్వలేనిదే మనం ఇవ్వాలి. మనం ఇచ్చి వాళ్ళు ఇంకొకరికి ఇచ్చేలాగా మాత్రం చేయగలం. అది ఒక్కటే. ఈ లోకంలో ఏది ఇచ్చినా అది ఉండదు, మళ్ళా అవసరం వస్తుంది. కానీ యేసు ప్రభు మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు నిజంగా ఆయన్ని ఆ రోగం ఖచ్చితంగా పోతుంది, మనకు పోయింది కాబట్టి. మరి ఒక బోధ చూద్దాం. రక్షణ నిమిత్తము పశ్చాత్తాపం చాలా ముఖ్యము. రిపెంటెన్స్ ఈజ్ నెసెసరీ ఫర్ సాల్వేషన్. పశ్చాత్తాపం రక్షణకు అవసరం. దైవ చిత్తానుసారంగా దుఃఖపడాలి అని మనం ఈ వాక్యంలో మనం పౌలు గారు రాయడం చూడవచ్చు. అంటే మనం ఖచ్చితంగా పడాలి. ఎందుకంటే మనం చేసిన తప్పులు మనకే తెలుస్తుంది, వాటి లోతు. మనం చేసిన తప్పు వల్ల మనకు తెలిసిండొచ్చు, తెలియకపోవచ్చు. కానివ్వండి, అనేక మందికి మనం నష్టం చేసి ఉండుంటాం. పాత నిబంధనలో చూడండి, మనం కంటికి కన్ను పంటికి పన్ను అని పరోక్షంగా, అంటే ఎగ్జాక్ట్ వర్డింగ్ అది కాకపోయినా ఆ స్థాయిలో ఉంటాయి. ఎవరైనా ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు, ఒక గర్భిణి అయిన స్త్రీకి ఆ గొడవలో ఆమెకు దెబ్బ తగలడం వలన ఏమైనా నష్టం వస్తే, ఆ స్త్రీ ఎవరి వలన అయితే వాళ్ళు నష్టపోయారో వాళ్ళు కంటికి కన్ను పంటికి పన్ను చెల్లించాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది ఆ యూదులకు. అది సర్వమానవాళి దాన్ని అంగీకరిస్తుంది. మన లీగల్ అంటే చట్టం, మనం రాసుకున్న ఈ దేశంలో, ప్రతి దేశంలో రాసుకున్న చట్టం ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్లో దాన్ని శిక్షలు అమలు పరుస్తుంది. మనం అదే చార్లీ కర్క్ అనే ఆయన్ని చంపిన ఆయన్ని ఇప్పుడు ఇంకా లీగల్ ప్రాసెసింగ్ జరుగుతుంది అన్నమాట. ఎగ్జిక్యూషన్ ఇంకా అవ్వలేదు అనుకుంటున్నాను. సో అలా లీగల్ ప్రాసెస్లో రక్షణ నిమిత్తం పశ్చాత్తాపం అవసరం. మనం చేసిన తప్పులు మనం ప్రాయశ్చిత్తం పడడం వలన మనకేమవుతుంది, మనం వాటిని చేసినందుకు బాధపడుతున్నాం అని అర్థం. మన శరీరాన్ని దుర్నీతి సాధనలుగా ఇంతకాలం వాడింది చాలు, నీతి సాధనములుగా ఇక మీదట వాడాలి అని రోమా పత్రికల్లో పౌలు రాయడం చూడొచ్చు. ఈ దుర్నీతి సాధనలుగా మనం వాడాం కాబట్టి మన అవయవాలని దేవుడిచ్చిన ఈ దేవుని ఆలయాన్ని దేవుని మనకు నచ్చటం కాకుండా మనకి నచ్చినట్టుగా వాడాం కాబట్టి దేవుడు దయ కలిగి కృప కలిగి మనల్ని సజీవ లెక్కలో ఉంచిన ఆయన దేవుడిని మనం ఆశ్రయించి నీతి సాధనలుగా మనం వాడాలి. అంటే ఆ దుర్నీతి సాధనంగా వాడినందుకు మనల్ని మనం అసహించుకోవాలి. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఏదైతే మనలో నూతన హృదయాన్ని మనం కలిగించిందో, ఆ హృదయం మనలో ఉన్న పాతవి ఏదైతే ఉన్నాయో అవి గతించటానికి మనం ఆ జీవితాన్ని బట్టి మనం రోధించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనలో ఎలా పనిచేస్తుందంటే,
వాటిని మనం అసహించుకున్నాము అంటే వాటిని చేసినందుకు మనం గర్వపడట్లేదు. అవి మనకి ఇబ్బందిని అవి చేయటంలో ఉన్న సత్యాన్ని మనం ఎరిగాము కాబట్టి వాటిని వదిలించుకుంటున్నాం కాబట్టి వాటి వల్ల నష్టాన్ని కలిగించాము. ఆ నష్టం ఎలా తీర్చాలో తెలియదు కాబట్టి మనం రోధిస్తూ పశ్చాత్తాపడతాం. మనకి వాటిని ఎలా వదిలించుకోవాలో తెలుసు అనుకోండి. ఒక షర్ట్కి మరకుంది, కొన్ని మరకలు వెంటనే పోవు, సబ్బు రాసినా పోవు, ఏం రాసినా పోవు. అలా అని భయపడతారు, అయ్యో ఎలా రాయాలో తెలీదు అని ఇబ్బంది పడినప్పుడు ఈ షర్ట్ నేను మళ్ళీ రేపు స్కూల్కి వేసుకెళ్ళాలి, అందరితో అవమానం పాలవుతాను, తెల్ల షర్టు ఈ మరక పోయేదట్లేదు అని అన్నప్పుడు మనం ఇంటికి వెళ్ళి ఆందోళన పెడతాం, అమ్మ ఇది క్లీన్ చేయండి. ఇప్పుడు అమ్మమ్మ ఉపాయం తెస్తే నిమ్మకాయ వేసి రుద్దితే పోద్ది అని. అప్పుడు ఆ పశ్చాత్తాపడటం వల్ల ఈ నిమ్మకాయలు ఎక్కడుందో మనం ఈ పశ్చాత్తాపడిన అంటే ఈ షర్ట్ని నేను మురికి చేశాను, ఇది శుభ్రం చేయండి, రేపొద్దు నేను స్కూల్ యూనిఫామ్ వేసుకెళ్ళటానికి మళ్ళీ డబ్బులు ఖర్చు ఎక్కువ అయింది, మనం కట్టలేము అన్న స్థితిలో పశ్చాత్తాపడినప్పుడు కొత్త తల్లి కానీ తండ్రి కానీ కొత్త షర్ట్ కానీ ఇస్తారు, లేదంటే అది ఎలా ఉతకాలి అనే ఉపాయమైనా చెప్తారు. అప్పుడు పశ్చాత్తాపడిన వెంటనే ఆ రెండిట్లో ఏదో ఒకటి పరిష్కారం లభిస్తుంది. అప్పుడు మారు మనసు అంటే కొత్త షర్టు ఆ మరకపోయే స్థితి సాధ్యమవుతుంది. పశ్చాత్తాపడలేదు అనుకోండి, ఆ తల్లి శిక్షిస్తుంది, నువ్వు ఈ మరక ఎందుకు చేసుకొచ్చావు, ఇలా నువ్వు ఎన్నిసార్లు చేసినా ఇలాగే తీసుకొస్తావా, ఇలా చేయడం మంచిది కాదు అని దండిస్తుంది. లేదంటే అదే షర్ట్ వేసి పంపిస్తుంది అవమానపరచడానికి, ఎందుకంటే నేర్చుకోవడానికి. పాత నిబంధన అదే షర్ట్ని వేసుకుని నింద అనుభవించాలి అనేది తట్టుగా ఉండొచ్చేమో, కానీ కొత్త నిబంధన మాత్రం యేసుప్రభు వారు పశ్చాత్తాపడడం వల్ల తిరిగి నూతన షర్టు ఎలా పొందాలో, లేదంటే ఆ మరకని నిమ్మకాయ వేసి ఎలా పోగొట్టాలో అనే పరిష్కారాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం పశ్చాత్తాపడడం వల్ల ఆ దిశగా మనం వెళ్తున్నట్టు. నేను ఈ పొరపాటున ఇది జరిగింది, మరలా నేను చేయాలని తలుచుకోవట్లేదు అనే దిశగా వెళ్ళే మార్గమే పశ్చాత్తాపం. లేదు నాకు తెలుసు కొత్త షర్ట్ ఎలా కొనుక్కోవాలో, లేదంటే రోజు నాకు తెలుసు నేను పడకుండా ఎలా నడవాలో అని ఎరిగిన వాడు పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ షర్టు మరకని నిమ్మకాయ వేస్తే పోద్దని తెలిసినోడు ఆ పశ్చాత్తాపడ్డాడు. కొంతమంది ఆ నిమ్మకాయ వేసి రుద్దినా సరే పోదు కొన్ని మరకలు, ఆ మరక అయిందని తెలియనోడు నిమ్మకాయ వేసుకుని పోతే పోద్ది అనుకుని తీరా చూస్తే ఆ స్కూల్ టైంకి వెళ్ళే లోపల అది మరక పోకపోవడం వల్ల ఇబ్బంది పడతాడు. సో మన పశ్చాత్తాపం అనేది మనకు పరిష్కారానికి దారితీస్తుంది. మనకు తెలియని, మనం ఎరుగని, మనకు అర్థం కాని, మనం ఆశించే గొప్ప పరిష్కారాన్ని మనకు తీసుకెళ్తుంది పశ్చాత్తాపం. అదే రక్షణ, అదే మారు మనసు, అదే నూతన జీవితం, అదే నీతి, అదే పరిశుద్ధాత్మయందుల ఆనందం. మనము మరియు ఇంకో బోధ ఏంటంటే, మరియు అపోస్తుల కార్యంలో ఇంకొక బోధ ఏంటంటే, మనము సువార్త ప్రకటించినప్పుడు శ్రమలు కూడా రాగలవు అని గుర్తుంచుకోవాలి. Persecution should be expected when we preach the gospel. Persecution is definitely expected because యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ అధ్యాయం ఆఖరిలో ఉంది, ఈ లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల భయపడడి, ఎందుకంటే ఈ లోకము మీకంటే ముందు నన్ను ద్వేషించింది అని యేసుప్రభువు వారు చెప్తాడు. ఈ లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి, మీకంటే ముందు ఈ లోకం నన్ను